భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా విధించిన గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానం. వటిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌపాడు గ్రామం ఎస్సీ కాలనీలో 2017 జనవరి 9వ తేదీన భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ప్రధాన జిల్లా న్యాయస్థానం గుంటూరు వారు. గుంటూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా, నిందితులకు శిక్షలు పడే విధంగా పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు విశేష కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగానే వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 9/1/2017 సంవత్సరంలో జరిగిన భార్య హత్య కేసులో భర్తకు న్యాయస్థానం వారు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగిందని, మున్ముందు న్యాయస్థానాలలో కేసులు విచారణ వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకుని మరిన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేస్తామని గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. కేసు వివరాలు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన మదిర వీరయ్యకు 3 సంతానం, 2 ఆడ 1 మగ ఉన్నారని, వారిలో చిన్న కుమార్తె అయిన మదిర మౌనికను కోటప్పకొండ దగ్గర గురజాలపల్లికి చెందిన నూతనపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇచ్చి సుమారు 1 సంవత్సరం క్రితం వివాహం జరిపించారని, సుమారు 6 నెలల నుండి ఫిర్యాది కూతురు, అల్లుడు ఫిర్యాదు ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారని, అల్లుడు మద్యం మరియు ఇతర వ్యసనాలకు బానిసై తన కుమార్తెను తరచూ కొట్టడం, వేధించడం చేస్తూ ఉంటాడని, ఈ క్రమంలో 9/1/2017 తేదీన ఫిర్యాది తన భార్యతో కలిసి ఉదయాన్నే కూలీ పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారని, ఇంట్లో కుమార్తె మౌనిక, అల్లుడు వెంకటేశ్వర్లు ఇద్దరే ఉన్నారని, సాయంత్రం కూలీ పనుల నుండి ఇంటికి వచ్చి చూడగా తన కుమార్తె మంచంపై కదలకుండా పడి ఉండటం గమనించి ఫిర్యాది భార్య తన కుమార్తెను తట్టి లేపగా ఆమె మాట్లాడకపోవడంతో చనిపోయిందని, ఆమె తల వద్ద ఉన్న దుస్తులకు దుప్పటి రక్తపు మరకలు ఉన్నాయని, తలకు కుడివైపున రక్తగాయం అయి ఉన్నదని, తన కుమార్తెను తన అల్లుడు వెంకటేశ్వర్లు చంపి ఉంటాడని వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 03/2017 అండర్ సెక్షన్ 302 ఐపీసీ ఆఫ్ వట్టిచెరుకూరు పిఎస్ అనే సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి అప్పటి చేబ్రోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి రవికుమార్ గారు కేసు దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలు కోర్టు